హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో టమాటో రసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టమాటో రసం అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నామో అంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ టమాటో రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ముందుగా కావాల్సింది టమాటోలు అండి. ఈ టమాటోలు అనేవి క్లీన్ చేసేసుకొని వీటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకున్నాను, టమాటోలు అనేవి కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తీసుకున్న టమాటోల్ని ఒక బౌల్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లో అనేది యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా ప్రెస్ చేసేసుకోవాలండి. మనం కనుక మిక్సీలో అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీలో అనేది యాడ్ చేసుకుంటే మనకి ఎంత జ్యూసీగా వస్తాయో అలానే మనము ఈ హ్యాండ్తో అనేది మనం బాగా ప్రెస్ చేసేసుకొని ఈ టమాటో రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఒక గ్రేవీ అల్లే వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా బాగా మనం ప్రెస్ చేసేసుకొని ఈ రసాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కావాల్సినది చింతపండు అండి. చింతపండు ఒక 2 మినిట్స్ అనేది బాగా నానబెట్టేసేసుకొని ఈ రసంలో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టమాటోలను చింతపండును మొత్తం కూడా బాగా జ్యూసీ అల్లే వచ్చే విధంగా మనము ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఉన్న పిప్ అనేది ఫుల్గా అనేది తీసేసేయకుండా కొంచెం అనేది తీసేసుకోవాలండి. మనకి చింతపండు పిప్ అనేది ఉంటుంది, కొంచెం టమాటో అనేది ఉంటుంది. అవి మొత్తం కూడా తీసేసుకొని వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 4 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి దీనిలోనికి కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఇవి మొత్తం కూడా దీనిలో అనేది బాగా క్లీన్ చేసేసుకొని ఇవి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు ఒక నేను టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని బాగా మనం గ్యాస్ మీద అనేది స్లోగా పెట్టుకొని వీటి మొత్తాన్ని కూడా మరిగించుకోవాలండి. ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద అనేది పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మనకి ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేవి కొంచెం మెత్తబడేంత వరకు కూడా వీటిని మరిగించుకోవాలి. చూసారు, గ్యాస్ స్టవ్ మీద అనేది పెట్టేసేసాను. వీటిని స్లోగా పెట్టుకొని మరిగించుకోవాలండి. తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు, చిన్నులపాయి, జీలకర్ర అని తీసుకున్నాను. ఇవి మొత్తం కూడా మనం గ్రైండర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా దంచుకోవచ్చు. ముందుగా మనం మిరియాలు అనేది యాడ్ చేసుకొని కొంచెం ఇవి కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. మనం బాగా మెత్తగా ఏం దంచుకోవాల్సిన అవసరం లేదు. వీటిని యాడ్ చేయడం వల్ల దగ్గు, జలుబు ఉన్నా కానీ ఈ రసం అనేది మనం తీసుకున్నాము అంటే కనుక దగ్గు, జలుబు అనేది కూడా తగ్గుతుందండి. ఎందుకంటే మిరియాలు, జీలకర్ర అనేది మనం యాడ్ చేసాం కాబట్టి జలుబున్నా, దగ్గున్నా త్వరగా తగ్గిపోతాయి. ఇలా రసం అనేది తీసుకుంటే హెల్దీ కూడా ఈ రసం అనేది. చూసారు కదా, ఇట్లా కచ్చాపచ్చగా కూడా దంచేసేసుకొని మనము ఇలా తీసుకున్న దాన్ని రసంలో అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా తీసుకొని నేను ఒక ప్లేట్లో అనేది పెట్టేసేసుకుంటున్నాను. ఇలా అయితే సరిపోతుందండి. బాగా మనం మెత్తగా అనేది ఏం దంచుకోవాల్సిన లేదు. మనం మిక్సీలో అనేది వేసుకున్నా కానీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రసంలోననేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది రసాన్ని మొత్తాన్ని కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాము అంటే కనుక రసం చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా. ఎందుకంటే మనం మిరియాలు అనేది యాడ్ చేసాం కాబట్టి ఇలా మరిగించుకొని 5 మినిట్స్ దాకా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రసంలోనికి పోపు అనేది పెట్టుకుందామండి. ముందుగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ యాడ్ చేసేసుకొని మనం పోపు అనేది పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి అనేది యాడ్ చేశాను. తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా ఫ్రై అయ్యిందాక ఉంచుకొని మనకి ఆవాలు చిటపటమనేంత వరకు కూడా మనం ఈ పోపు అనేది ఉంచేసేయాలి. తర్వాత మనం ఈ పోపును అనేది ఈ రసంలోనికి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి టమాటో రసం అనేది రెడీ అయిపోయిందండి. ఈ టమాటో రసం అనేది చాలా హెల్దీ, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. జలుబు, దగ్గు చేసిన వాళ్ళకి ఇలా టమాటో రసం అనేది తీసుకున్నాము అంటే కనుక త్వరగా తగ్గిపోతుందండి. ఎందుకంటే మనం మిరియాలు అనేది యాడ్ చేసాం కాబట్టి. ఇలా తీసుకున్న టమాటో రసాన్ని మనం రైస్లో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.